నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో జయించుమని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చను, నాతో కూడా కూర్చుండనిచ్చను. దేవుడు ఈ యొక్క లేఖన భాగాలు కూడా మనతో మాట్లాడాల ఆయన సహాయం కొరకే ఆయన వచ్చింది. ప్రార్థన చేస్తాను. మాతో వచ్చి మీ వాక్యం ద్వారా నన్ను దర్శించి మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతూ వస్తున్నాను. మీ లేఖన భాగాలన్నిటిని బట్టి ఈ రాత్రి కూడా నేను చూసుకొస్తున్నాను. మాట్లాడండి. మీ స్వరాలు వచ్చి అయ్యను ఎన్నికలేటువంటి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నీ ప్రజలమైనటువంటి మాకు అవసరమైన మాటలు వివేచములను గ్రహించగలిగే మనసును అర్థం చేసుకునే హృదయం దయచేయండి. కలవరపెట్టేవి మా యొక్క ఆలోచన చేసి వాటిలో నుంచి మనల్ని తప్పించును. క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో నాతో కూడా కూర్చుండనిచ్చేదను అనేటువంటి మాటలో ఒక మాటను మనము ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ వచ్చినాం. ఆ మాట సహవాసము చూపిస్తూ వస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవునితో మనము కలిగి ఉండేటువంటి సహవాసం, ఆ సహవాసం ద్వారా మన దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అనే విషయాన్ని గురించి మనం చాలా సంగతులను గురించి ధ్యానిస్తూ వచ్చినాం. ఆయన మనకు తండ్రి వలె, ఆయన మనకు దేవుడై, ఆయన మన మధ్య నివసించేవాడుగాను, మనతో సంచరించేవాడుగాను, మనలను చేర్చుకునేవాడు అనే విషయాన్ని మనం చూసుకోవచ్చాము. కూర్చుండుట అనేది సహవాసాన్ని చూపిస్తుంది. నేను 3 విషయాలు చెప్పినాను. ఒకటి సహవాసము, రెండవది స్థానము, మూడవది సామీప్యత. ఈ రాత్రి కూర్చుండుట అనేటువంటి అంశంలో స్థానముల గురించి మనము ధ్యానిస్తాం. ఈ లోకంలో చాలా మంది దేనికోసం ప్రాకులాడతారంటే దేనికోసం? కుర్చీ కోసం, స్థానం కోసం కదా. ఎంత భయంకరమైన దినాలంటే ఈ దినాలలో ఆ కుర్చీ కోసం ఎక్కడ బయట లోకంలో పోరాడితే కొన్ని వేరే విషయం. అక్కడికి ఎక్కడ సంఘాల్లో కూడా దేని గురించి? కుర్చీ కోసం. నేను కూడా ఆయనతో పాటు సమానంగా ఉండాలి, నేను కూడా ఆయనతో పాటు సమానంగా కూర్చోవాలి. అంటే ఇది హ్యూమన్, అంటే మానవుని యొక్క బలహీనత. కారణం ఏంటంటే మానవుడు ఎప్పుడు కూడా తన జీవితంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తితో సమానుడిగా ఎంచుకునేటువంటి పరిస్థితి. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తాడు అపోస్తలుడైన పౌలు అంటాడంటే, ఏమంటాడంటే ఒకరి కంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నది చెప్పాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మన జీవితాల్లో మనకంటే ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వారి యోగ్యులను ఎంచుకో తప్ప వారి స్థానంలోనికి నేను వెళ్ళలేకపోయేదనేటువంటి ఒక మరి నిస్పృహలో మనం విచారణ ఉండవలసిన అవసరం లేదు. ప్రతి దానికి ఏముంది? సమయం. అన్నిటికీ సమయం. ఒకసారి అనుకుంటాం మరి ప్రతి దానికి సమయం ఉన్నప్పుడు అంటే మనం అనుకుంటాం
దేవుని పరిచారకులను మనం కూడా అనుకుంటాం, ఎందుకు నన్ను వాడుకోవట్లేదు, ఎందుకు నన్ను కూర్చోబెట్టట్లేదు, ఎందుకు నన్ను పిలవట్లేదు అని అనేకసార్లు కలుసుకుంటాం. కానీ ప్రతి దానికి, ప్రతి విషయానికి ఏముంది? ఒక సమయము. ఆ సమయంలోనే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తాడు. అందుకే అంతవరకు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఓపిక పడాలి. ఓపిక పడితే అంటే దేవునితో మనము సదాకాలము కూర్చునేటువంటి వారిని ఉండాలంటే ఈ లోకంలోనే మనము దేవుని దగ్గర ఏ స్థానంలో కూర్చుంటాము అనే సంగతి ఈ లోకంలో ఏం చేయబడడం అంటే సిద్ధపరచబడాలి. దేవునితో మనం ఏ స్థానంలో కూర్చుంటామో అది ఈ లోకంలో మనం ఏం చేయాలని సిద్ధపరచుకోవాలి. లాజరు ఏం చేశాడు? ఏం సిద్ధపరుచుకున్నాడు? ఎక్కడున్నాడు? దానికి ముందు ఎక్కడున్నాడు? ధనవంతుడి యొక్క బల్ల కింద, ఆ బల్ల వేయించబడేటువంటి రొట్టెలు తిన్నాడు. ఎంతో భయంకరమైనటువంటి శ్రమ అనుభవించినాడు. మనం అనుకుంటాం ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే పరలోకం కూడా స్థానం ఇస్తారని. ఒక చాలా చెప్తారు ఈ మాట. ఒక క్రైస్తవ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఉన్నత సంపన్నమైనటువంటి కుటుంబంలో మరి ఒక యజమానురాలు ఉంది. ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి. ఇద్దరు మందిరానికి వెళ్తారు, ఇద్దరు దేవునిలో ఆరాధన చేస్తారు, ఇద్దరు దేవునిలో పరిచయం చేస్తారు. సరే, ఇద్దరికి ఒక టైం వచ్చింది. ఏంటా టైము? అంటే ఏమో చేస్తాం, చనిపోయే టైం వచ్చింది. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇద్దరిని లోపలికి ఆహ్వానించాడు. ఎవరు దూతలు ఆహ్వానిస్తే మరి ఒక్కొక్క ఇల్లు చూపిస్తుంటే ఒకటి డబల్ ఫ్లోర్, ఒకటి ట్రిపుల్ ఫ్లోర్, మంచి బిల్డింగ్స్, డూప్లెక్స్ హౌసెస్ అని అనిపిస్తున్నాయి. ఒక ట్రిపుల్ ఫ్లోర్ మంచి బిల్డింగ్ కనిపిస్తున్నాయి, మంచి రత్నాలతో అన్నింటితో అలంకరించబడినటువంటి ఆ యొక్క గృహం కనిపించేసరికి ఆ పని మనిషికి చెప్పినాడంట దూత, అమ్మా నీ ఇది అనగానే ఈవిడికి ఏమైంది? ఈవిడేమనుకుంది? ఓహో, మా ఇంట్లో పని మనిషికే ఇంత మంచి ఇస్తే నాకు ఇంకెంత? ఏమో మీకు చాలా సీరియస్గా ఉన్నారు, మీరు చాలా సీరియస్గా కోపంగా ఉన్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి అనుకున్నారు. నా వైపు చూస్తున్నా కదా, ఇక్కడ చూస్తే ఆ యజమానులు అనుకుంది, ఏమనుకుంది? పని మనిషికే ఇంత ఇలాంటి మంచి ఇస్తే నాకు ఇంకెంత మంచి. ఇంకా ముందుకు వెళ్తున్నాను, రోజులు తీసుకెళ్తున్నాను. ఈ టీచర్ వెళ్ళిపోయిన ఇక్కడ నేను తీసుకెళ్తుంటే డబుల్ ఫ్లోర్ లేదా సింగిల్ ఫ్లోర్ అయిపోయింది. ఒక ఇల్లు, చెన్నీళ్ళు, గడ్డి, ఇంకేంటి అన్ని చివరికి వచ్చేసరికి చివరిలో ఒక చిన్న ఏంటది ఏమంటుందని టెంట్ వేసి, ఒక పునాది వేసి ఆ పునాదిలో ఒక టెంట్ వేస్తుంది. అమ్మా ఇల్లు కాదు. ఏమయ్యా, మా ఇంట్లో పని మనిషి అంత పెద్ద ఇచ్చావు. నాకేమంటే ప్రతి ఇంటికి తిరిగి సువార్త చెప్పేది. నువ్వేం చేస్తావు? ఇంట్లో కోసం శుభ్రంగా కొనుక్కొని చెప్పండి, ఏమి తిన్నామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకున్నామో కదా, అయిపోయింది. ఏది 31st. లేకపోతే ఏమైంది? ఇప్పటికీ ఆలోచించాడు మందిరంలో. డిసెంబర్ నెల వచ్చేసరికి ఆలోచిస్తాను, ఏ డ్రెస్ కొనుక్కోవాలి, ఏ గాజులు కొనుక్కోవాలి కదా, ఏ వస్తువులు కొనుక్కోవాలి చెప్పి చేస్తాం. ఆలోచించి చేస్తాం కనుక చింతిస్తూ వస్తుంటాం. కనుక ఆమె ఈ లోకంలో ఉన్న వాటి గురించి విచారిస్తూ వచ్చింది. తన జీవితంలో ఏ మాత్రము తన దేవుడు ఆశీర్వదించిన ప్రకారం ఏ మాత్రం ఇతరులకు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. అందుకే ఆమె స్థానం ఎక్కడుంది? స్లమ్ ఏరియా. అంటే ఏంటి? ఒక మాట చెప్పాలంటే ఒక పేద వారు ఉండేటువంటి స్థలం. అందుకే ఈ లోకంలో పేదవాడుగా ఉన్నటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రూమును అనుకున్నాడు. ఈ లోకంలో పేదవాడు ఉన్నటువంటి లాజరు ఒక మంచి స్థానంలో ఆ పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు. ఈ లోకంలోని తన జీవితంలో ఆ పరలోకంలో ఉన్నటువంటి స్థానాల గురించి
గురించి ఆలోచించలేదు. కానీ ఈ లోకంలో దేవుడు తనకి ఇచ్చినటువంటి స్థానంలో నమ్మకంగా ఉండవలసినట్లయితే దేవుడు ఏం చేశాడు? ఆయనతో పాటు ఏం చేశాడు? కూర్చుంటారు. కానీ ధనవంతుడు ఏం చేశాడగా? సుఖముగా, సంతోషముగా, ఆనందంగా జీవిస్తూ వచ్చాడు. అక్కడికి ఎక్కడ పోయాడు? మాట్లాడలేకపోయాడు. ఇది ఒక సవాల్ మన జీవితంలో. ఈ లోకంలోని మన జీవితాల్లో ఏ స్థానంలో మనము దేవుడితో పాటు ఉంటాము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు. అందుకోసమే ఈ లోకంలో ఆ స్థానం ఇవ్వడానికే దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నటువంటి వాడు ఉన్నారు. ఈరోజు బైబిల్లో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం. ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన స్థానం ఎంతో గొప్పది. అసలు ఆ వ్యక్తి ఆ స్థానంలో ఉండడానికి ఏమాత్రము అర్హుడు కాకపోయినప్పుడు కూడా, యోగ్యుడు కాకపోయినప్పుడు కూడా, అతని జీవితంలో దేవుడు ఆ స్థానంలో ఆ వ్యక్తిని పెట్టి, అంత మాత్రమే కాదు, ఆ స్థానాన్ని ఆ వ్యక్తి కలిగిస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మెఫీబోషెత్. ఈరోజు మెఫీబోషెత్ గురించి నేను కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. మెఫీబోషెత్ అతని జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అతను ఎటువంటి వాడు? కుంటివాడు. అంటే 2 కాళ్ళు పని చేయనటువంటి వాడు. తన తాతి యుద్ధంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మెఫీబోషెత్ను ఎత్తుకొని పరిగెడుతూ వస్తున్నప్పుడు పడిపోవటాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆ యొక్క మెఫీబోషెత్ యొక్క 2 కాళ్ళు ఏమైపోయినాయి? చూద్దాం, 2వ మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు పుట్టెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడేను. వాని పేరు మెఫీబోషెత్. అతని జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే సౌలు తర్వాత యోనాతాను తర్వాత మెఫీబోషెత్ ఎక్కడ ఉండాలి? సింహాసనం. కానీ ఏమైంది? అతని జీవితంలో పరిస్థితి ఏంటంటే 2 కాళ్ళు పోనే, అంత మాత్రమే కాదు, ఒక దరిద్రుడు, ఆ మాకీర్ అనే మాట అర్థమైన దరిద్రత, ఆ దరిద్రుడు అనేటువంటి ఉన్నటువంటి స్థలంలో నివాసం చేస్తున్నటువంటి ఈ యొక్క మెఫీబోషెత్ను దావీదు ఏం చేశాడు? తన యొద్దకు తీసుకుని వచ్చాడు. మన జీవితాలు కూడా అంతే. మనం కూడా ఈ లోకంలో ఆత్మీయమైన కుంటితనంలో, మన జీవితంలో దరిద్రతలో, మన జీవితంలో ఏమాత్రము యోగ్యమైనటువంటి పరిస్థితులు మన దగ్గర లేనప్పుడు కూడా దేవుడు మనలను ప్రేమించి, ఒక రకంగా చెప్పాలంటే ఈ మెఫీబోషెత్ ఎవరంటే సౌలు యొక్క మనవడు. సౌలు ఎవరు? దావీదుకి శత్రువు అయినప్పుడు కూడా దావీదు ఏమన్నాడు చూడండి, ఒక చక్కటి మాట రాస్తారు. 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా. చూడండి, అంటే యోనాతాను గురించి మాట్లాడితే వేరే లెక్క ఉండేది. ఎందుకు? యోనాతాను ఎవరు? దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు. యోనాతాను గురించి ప్రస్తావన చేసుకుంటే సరే, యోనాతాను బట్టి మేలు చేయాలని, కానీ సౌలును బట్టి, సౌలు కుటుంబంలో మేలు చేయాలని ఆశపడ్డాడు. ఎంత గొప్ప మనసు! చూడండి, దేవుడు నాకు దయ చూపించినట్లు నేను ఉపకారం చేయటకు. మనం ఎంత మేలు పొందుతున్నాం దేవుని ద్వారా. దేవుడు మనం ఎంతగా ఆస్వాదిస్తున్నాడు. దినదినము, నెలలు, సంవత్సరాలు
మన మన జీవితాల్లో మన బ్రతుకుని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. మనం ఎవరికి మేలు చేయలేకపోతున్నాం. నేను విషయం చెప్తాను, మన ఇంటి వారికి మనం మేలు చేయలేకపోతున్నాం, మన రక్త సంబంధులకి మనం చేయలేకపోతున్నాం. నీ ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలు, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తమ్ముడు, నీ ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు, వారు పేదరికంలో ఉన్నారు, వారు లేమిలో ఉన్నారు, వారు అక్కరలో ఉన్నారు, వారు కొరతలో ఉన్నారు, వారు బలహీనతలో అనారోగ్య పరిస్థితి వచ్చి వారు జీవిస్తూ వస్తున్నారు, వారు చేతులు చాపుతూ వస్తున్నారు. ఎవరు సహాయం చేస్తారని చెప్పి సొంత రక్త సంబంధమైన నీవు వారికి ఏం చేయలేకపోతున్నావు, సహాయం చేయలేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, శత్రువు కుటుంబానికి సంబంధించినటువంటి మెఫీబోషెతును ఏం చేయాలనుకున్నాడు, అతనికి మేలు చేయాలి, ఉపకారము చేయాలి. మన దేవుడు ఉపకారం. బైబిల్లో మరొక వ్యక్తిని గురించి రాస్తాడు, ఆయన బ్రతికిన వారికి చనిపోయిన వారికి ఉపకారం చేయాలి. ఎవరైనా అయ్యో చెప్తారు, ఏమంటది, అమ్మ ఎక్కడికి పోయినాము అని చెప్పి అడిగినాడు. కోడలు నేను బోయాసు పొలంలో పోయినాను, బోయాసు పొలంలో అంటే అప్పుడు వెంటనే బోయాసు గురించి మాట చెప్పి ఏమని, బోయాసు చాలా మంచివాడు. ఎంత మంచివాడు, ఆయన బ్రతికిన వారికి ఇంకెవరికి. కొంతమంది మనవాళ్ళు ఎలా ఉంటారంటే, మనోడే బయట చనిపోయిన సముద్రానికి పోరు ఉన్నారు దగ్గర ఎవరు, అమ్మ ఎప్పుడు ఏమైపోతుంది భయం. చాలా మంది నేను ఎరుగుతాను. ఒకవేళ అదే కానీ ఒక సేవకుడు పరిచారకుడు ఎవరైనా రాకపోతే ఏమవుతుంది, కనీసం ఇంటికి వచ్చి ఏం చేయలేదు, ఆలోచిస్తారు. ఈ లోకంలో మన జీవితాల్లో బ్రతికిన వారికి ఇంకెవరికి, చనిపోయిన వారికి మేలు చేసి ఉపకారం చేసేటువంటి ఆ స్వభావం మన దగ్గర కూడా కావాలి. అది మన దేవుల్లో ఉంది. దేవునికి సాదృశ్యంగా, క్రీస్తుకి సాదృశ్యమైనటువంటి బోయాజును కూడా మనము చూస్తూ వస్తున్నాం. అందుకే ఈ యొక్క మేలు చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి, ఈ యొక్క ఉపకారం చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి దావీదు మెఫీబోషెత్ పట్ల ఎంత గొప్ప మేలు చేస్తూ వచ్చినాడు, ఎంత గొప్ప ఉపకారం చేస్తూ వస్తున్నాడు మనం చూస్తూ వస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఎక్కడ బందీ గృహంలో మామూలుగా ఏం చెప్తామంటే, ఎప్పుడైనా నాకేదైనా అధికారం దొరికింది అనుకోండి, చూడండి రాజకీయాలు చూడండి ఎలా ఉంటాయి. రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇంతకు ముందు ఒక ఆయన అధికారం ఉండేవాడు, అతను ఉన్నంతకాలం ఏం చేశాడు, ఇప్పుడున్న వ్యక్తిని ఎలా జైల్లో పెట్టాలని చూశాడు, మొత్తం పెట్టాడు, కొంతకాలం జైల్లో పెట్టాడు. ఇప్పుడు ఈయన అధికారంలో వచ్చాడు కదా, ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటి, ఈయనగా ఆ వ్యక్తిని జైలు. అంటే మన ముందు ఎవరు ఉండకూడదు, శత్రువు అనేవాడు ఉండకూడదు. ఒకటే చెప్పాలంటే అసలు వాడు ఎక్కడ ఉండాలి, కాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు బాధపడటం మీకు కూడా అదే ప్రవర్తిస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి మనం బాధ పెట్టడం ఏమనుకుంటాం, సమయం వచ్చింది ఏం చేస్తాం. నేను ఒక దగ్గర 7 సంవత్సరాలు సేవ చేస్తాను. 7 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నేను ఇంకొక స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కార్యక్రమానికి నేను రావాల్సి వస్తుంది. పుట్టినరోజు కార్యక్రమం రావాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఎవరైతే అధికారంతో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చూసాడంటే నన్ను అసలు కనీసం నాకు ఒక మాట చెప్పాలంటే, నేను ఎదురు కూర్చుంటే అలా కూర్చున్నట్టు ఉంచాడు తప్ప కానీ అసలు దేని విషయంలో నన్ను ప్రస్తావన చేయలేదు. నాకు చాలా బాధ లేదు. 7 సంవత్సరాలు నేను సేవ చేశానే అంటే ఏమైంది, అది ఏమనుకున్నాడంటే నాకు అధికారం వచ్చింది, నేనేం చేస్తాను అయితే నా కార్యక్రమం అతను పెట్టేదేంటి, యెహోవా నా పక్షం ఉండగా నేను భయపడను, నరులు నాకు ఏమి చేయదు. నరమాత్రుడు ఏ మాట్లాడండి, ఏ మనుషులు ఏం చేయగలరు. ఈ లోపల చాలాసార్లు మనుషులు భయపడతాం. మనుషులు భయపడద్దు. మనుషులు కాదు మనకు స్థానం ఇచ్చేది, మనుషులు కాదు మనకు బలపరిచేది, మనుషులు కాదు మనకు కూర్చోబెట్టేది, మనుషులు కాదు మనకు అధికారం ఇచ్చేది. ఎవరి వారి దేవుడు. నిజంగా అటువంటి కార్యము చేయవలసినటువంటి దావీదు ఏం చేశాడు, మెఫీబోషెత్ పట్ల ఏం చేశాడు, ఉపకారం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి
ఎంత గొప్ప భాగ్యము దేవుడు మెఫీబోషెత్ ఇచ్చినాడు. ఈరోజు మెఫీబోషెత్ మాత్రమే కాదు, దేవుడు మన జీవితాల్లో కూడా ఈ కార్యాన్ని జరిగిస్తాడు. మెఫీబోషెత్ను ఆ స్థితిలోని తీసుకుని రావడానికి అతని జీవితంలో దావీదు చేసినటువంటి ఉపకారం ఏంటి, ఏ విధంగా అతని జీవితంలో ఆ స్థానంలో తీసుకొచ్చినాడు, మొదటి సంగతి చెప్తాను. నేను 5 విషయాల ముందు తీసుకొస్తాను. ఈ 5 విషయాలు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో నున్న అమ్మోయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. దేవుడు మనకి స్థానం ఇవ్వడానికి మన జీవితాలు చేసేటువంటి మొదటి కార్యం ఏంటంటే, మనము ఏ స్థితిలో పడిపోయినామో, ఏ స్థితిలో ఒక రకంగా కదలలేనటువంటి పరిస్థితులు వచ్చినాము, ఏ స్థితిలో మనం మునిగిపోయినామో, ఏ పరిస్థితుల మధ్య మన జీవితాలు కొనసాగిస్తున్నాయో, మొట్టమొదట ఆ పరిస్థితులన్నింటిలో నుంచి మనం చేస్తాడు, బయటకు రప్పించి. చాలా స్పష్టంగా రాసినాడు. ఏమన్నాడు? మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను, రప్పించి అని. సరే, మన జీవితాల్లో దేవునితో మనం ఆయనతో మనము కూర్చోబెట్టడానికి మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మాకీరు అనేటువంటి ఆ మాటకు దారిద్రత అటువంటి దారిద్రతలో నుంచి దేవుడు చేసిన మనం బయటకు. అందుకోసమే మనము ధనవంతులము కావాలని, మనము దేవునితో సమానంగా చేయడానికి, మనము దేవునితో పాటు కూర్చోబెట్టడానికి, దేవుడు మనకు స్థానం ఇవ్వడానికి, ఆయన మన నిమిత్తం ఈ లోకం ఏం చేయబడ్డాడు? దరిద్రుడుగా చేయబడ్డాడు. చూడండి ఎంత స్పష్టంగా రాసినమాట. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైనయు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఎంత గొప్ప కార్యం దేవుడు మన జీవితాలు చేస్తాడు. ఎందుకు? ఆయనతో పాటు మనము కూర్చుంటాం, ఆయనతో పాటు మనము కూడా అటువంటి స్థానాన్ని మనము కలిగి ఉండాలి. అందుకోసమే ఏం చేశారు? దాసుల గృహమైనటువంటి ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి విడిపించాడు. దాసత్వములో నుంచి మనల్ని విడిపించాడు, పేదరికంలో నుంచి విడిపించాడు, శ్రమల నుంచి విడిపించాడు, వెట్టి పనుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. వీటన్నిటిలోంచి విడిపించి మనకి ఏం చేశాడు? ఆ స్థలంలో నుంచి బయటకు మనను రప్పించాడు. నిజంగా చెప్పాలంటే ఈ లోకము అనేటువంటి చెరలో నుండి దేవుడు మనను బయటకు రప్పించాడు. చెర అనేది చూస్తుంది, బంధకాలను చూపిస్తుంది ఈ లోకం. ఒకవేళ ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, నీ జీవితంలో ఇంకా బంధకాలు మంచి ఉంటే దేవుడు అంటాడు, నా ఇద్దరు అంటాడు, మనుష్యులను పంపి అన్నాడా? చూడండి, అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి. ఈరోజు మీ ముందుకు ఎవరు తీసుకొచ్చాడు? తన దాసులను తీసుకొచ్చాడు. తన దాసులను దేవుడు ముందు తీసుకొచ్చాడు. ఎందుకు? మీరు ఏమవ్వాలి? దాసత్వములో నుంచి, బంధకాల నుంచి, చెరల నుంచి ఏం చేయడానికి? బయటకు రావాలని, బయటకు రప్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు రావాలంటే ఏం చేయాలి? మునిగిపోతున్న వ్యక్తి బయటకు రావాలంటే చేయాల్సిన పని ఏంటి? మునిగిపోతున్న వ్యక్తి అతను బయటకు రావాలంటే అతను చేయాల్సిన పని ఏంటి? గట్టి చెప్పండి. నేను మునిగిపోతున్నాను అన్న వ్యక్తి అతను బయటికి రావాలంటే అతను ఏం చేయాలి? ఈతకొట్టాలా? అమ్మాయి ఈతకొట్టాలని చెప్తుంది. ఈతకొట్టగా ఈత స్థితికి మునిగిపోతున్న వ్యక్తి ఏం చేయాలి? నండలో చెప్పాడు, చక్కగా చెప్పాడు. ఏం చేయాలి? మన చేయి పైకి చూపించాలి.
ప్రభా ఇదిగో నేను మునిగిపోతున్నాను, లేదు నీ చేతుల మూలము ఏమైంది? పేతురు ఏమయ్యాడు? రండి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, చెయ్యి చాపినప్పుడు ఏం చేయాలి? మనం దేవుడు చెయ్యి చాపినప్పుడు ఏం చేయాలి? దేవుడు మనం పట్టుకోవాలనుకున్న మనం ఏం చేయాలి? మన చెయ్యి దేవుడికి ఏం చేయాలి? అందించాలి. ఇది చాలా కష్టం. అన్ని అందిస్తాం, డబ్బులు కావాలని చెప్పినట్టు డబ్బులు వేస్తాం, ఏదైనా చేస్తాం, చెయ్యి మాత్రం దేవునికి అందదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం మన చెయ్యి ప్రభుకి ఏం చేయాలి? అందించినప్పుడు ఏం చేస్తాడు? మునిగిపోతున్నటువంటి మనం ఏం చేస్తాడు? వెంటనే ఆ రోజు కానీ పేతురు మునిగిపోతే ఈ రోజు సంఘం పెట్టబడేది. ఆ రోజు పేతురు మునిగిపోతే ఈ రోజు సంఘం పెట్టబడి. కారణం ఏంటి? పేతురుతో చెప్పాడు, ఇదిగో నీ మీద నా సంఘమును పెడతానని చెప్పాడు. అందుకే మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి స్థానము దేవుడు మనకి ఇవ్వడానికి ఏం చేశాడు? దాసత్వము నుండి మనను రప్పించాను. ఎందుకంటే దేవుడితో మనకి స్థానం ఇవ్వడం. మొదటి మాట చెప్తాను, రెండవ మాట మీకు తీసుకొస్తాను. రండి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతరి నీకు మరలా ఇప్పింతును. మరలా ఇప్పింతును. ఒకటి రప్పించాను, రెండోది చేసినట్ట ఇప్పించాను. ఏంటి ఇప్పించాడు? ఏంటది? ఏదైతే చూడండి, ఒక మాట గుర్తుంచుకోండి. దేవుడు ఈ లోకంలో కానీ దేవుడు పరలోకంలో కానీ ఏదైనా సిద్ధపరిచేటంటే ఎవరి కోసమని? మన కోసం, మానవులమైనటువంటి మన కోసం. అందుకే దేవుడు తన కోసం కాదు, మన కోసమే. అందుకే ఆయన సమస్తము మనకు ఏం చేశాడు? అర్పించినాడు. కానీ మానవుడు దాన్ని ఏం చేయలేకపోతున్నాడు? పొందుకోలేకపోతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే అనేది. దేవుని ఏముంది? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, సమస్తమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా మన జీవితాల్లో అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేయలేకపోతున్నాడు? దాన్ని పొందలేడు. కారణం ఏంటి? అందరూ ఏం చేశారట? పాపం చేసి. ఈ యొక్క యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు తన జీవితంలో తన కుటుంబీకులు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఏమని ఇతరుల మీద ఏమొచ్చింది? భయంకరమైన ఉగ్రత వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అతడు ఏ మాత్రము ఆ యొక్క రాజు ఉండేటువంటి సమీప ప్రాంతాలకు కూడా రావడానికి వీలు కానటువంటి పరిస్థితుల మధ్య దావీదు మాకీరు ఇంట్లో ఉన్నటువంటి మెఫీబోషెతును రప్పించడం మాత్రమే కాదు, అతను ఏం చేశాడ? అతనికి ఇప్పించాడు. ఏదైతే అతనికి చెందాలో అని కూడా మన ఇష్టం. చెప్పండి, మన ఇంట్లో మన అందరికి ఇవ్వాల్సిన వాటే మనం ఇస్తామా? చెప్పండి, లెక్కేశారు అనుకోండి, 5 ఎకరాల భూమి ఉంది అనుకోండి, 5 ఎకరాల భూమి ఏదైనా పంచుకోమన్నారు అనుకోండి, ఏమంటాడు ఒక వ్యక్తి? నాకు 3 ఎకరాలు, నీకు 2 ఎకరాలు, సమానం చందవలసి దిశగా. ఒకసారి కొంతమంది గృహాల్లో కొంతమంది చదువుకున్నట్టు, కొంతమంది చదువులేను. ఈ చదువుకున్న అందరూ ఏం చేస్తారంటే చదువు లేని యొక్క వారికి ఏం చేస్తారంటే మోసం చేసేసి ఏం చేస్తారు? పత్రాలు రాయి చేసి ఏం చేస్తారు? స్వాధీనం చేస్తారు. వాడికి చెందాల్సిన చెందదండి. ఎంతో మంది ఈ బాధలు చెప్పేటువంటి చాలా మంది ఉన్నారు. ఇదిగో నాకు చెందవలసినటువంటి భూమి, నాకు చెందవలసిన స్వాస్థ్యం, నాకు చెందవలసిన ఆస్తి నాకు చెందలేకపోతుంది. కానీ దావీదు ఎంత మంచివాడంటే ఏదైతే సౌలుకు చెందినటువంటి ఆస్తి ఉందో చూడండి, అన్నాడు కదా, ఏమన్నాడు?
నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా నీకు పోగొట్టుకున్న ప్రతి దానిని నీకు అంటే దేవుడు ఏమన్నాడంటే నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో అది మనం ఏం చేయాలి, గ్రహించాలి. అందుకే దేవునితో ఒకప్పుడు మనం ఎంతో యాక్టివ్ పర్సన్స్, అన్ని పరిచయం మనం చేస్తాం. ఎక్కడ మోహన్ వచ్చే వాక్యం వింటాం, నిజంగా చెప్పినమాట మోహన్ వచ్చే వాక్యం ఏం ఇంటిగా జరిగింది పోగొట్టుకున్నాను. అంటే చాలాసార్లు నేరం ఎప్పుడు సేవకుల మీద పెడతాను. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆయన నన్ను పక్కన పెట్టేసాడు, ఆయన నన్ను వాడుకోలేదు, ఆయన నన్ను దూరం పెట్టేశాడు, అసలు నేనంటే అది లెక్క లేదు, నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఏం చేశాను చెప్పి కాదు, అది నీ తప్పినం. ఆ స్థలాలు కూడా ఉండాలి కొంతమంది. నేను పక్కన పెట్టాను, ఎందుకు అవసరం అంతే. వాళ్ళ సరైన జీవితాలు లేవు, వాళ్ళ సంబంధాలు సరిగ్గా లేవు, వాళ్ళ బ్రతుకుల్లో భయంకరమైన జీవితంలో జీవిస్తూ దేవుడితో ధైర్యంగా పరిచయం చేసుకొస్తున్నారు. ఎంత విచారండి, ఎంత విచారరా. వాళ్ళకి మమ్మల్ని లేపరా, మమ్మల్ని ఎందుకు సర్వీస్ లేవు, ఎందుకు మమ్మల్ని బలపరిచిన లేవు, ఎందుకు దేవుడితో పరిచయం ఎందుకు లేక. నీ జీవితం సరిగా లేదు, నీ బ్రతుకు సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ సంబంధాలు సరిగా లేవు, నీ ఆలోచన సరిగా లేదు, ఎలా పడుకుంటావు? అనేక సార్లు పోరాడతాం వ్యవసాయంతో, మనాడు యుద్ధం చేసి ఎదురు తిరుగుతాం. కనీసం వయసు కూడా మా మర్యాద. ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి మీరు ఎవరు పెట్టే మాత్రం ఈ రోజు ప్రొఫెసర్ కొనుక్కోండి, అది మంచిది కాదు. దేవుడు వాడుకుంటే ఏ మనుషులు ఆపలేడు, దేవుడు వాడుకోకపోతే ఈ లోపల ఎవరు నేను ఒకసారి చెప్తాను. బైబిల్ తండ్రి ఇంటిలో నుంచి కుమారుడు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? ఈ తండ్రి ఇంటిలో చెప్పిన కుమారుడు ఎటువంటి పరిస్థితి వచ్చాడంటే పందులు తినే పొట్టు తింటున్నాడు, కానీ ఏ మనుషులు అతను ఏం చేయలేదా? ఎంత స్పష్టంగా రాశారు ఈ మాట. మీకు మన జీవితాల్లో ఒక మేలుకొలుపు కావాలి. రండి 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడరు, కానీ చూడండి ఎవరు మనకి అర్థమేంటి? వాడి స్థానాన్ని వాడే ఏం చేశారు? చూడండి, దేవునితో ఉండేటువంటి స్థానాన్ని పోగొట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏమన్నది? పంతివలే పొర్లినా నన్ను ఉత్తమలే ఈనా నన్ను పంతివలే పొర్లినా నన్ను ఉత్తమలే పొర్లినా నన్ను పంది వలె పొరిగిన నన్ను కుక్క వలె. ఈ లోకంలో దేవుడి దగ్గర స్నానం పోగొట్టు ఎక్కడికి వెళ్తాం? ఈ లోకంలో ఏ మనుష్యుడు మనం దయ చూపించు, కానీ దేవుడు దయ చూపిస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మాకీరు ఇంటిలో నుంచి తీసుకొచ్చాడు. మాకీరు అనేటువంటి దరిద్రత నుంచి తీసుకుని వచ్చి సౌలు కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన ఏం చేశారు? ఇప్పించారు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మెఫీబోషెత్ ఇచ్చినాడు. ఏమైనా వాళ్ళ నీవు కూడా ఈరోజు అనుకోవచ్చు, అయ్యో దేవుడి ఇంట్లో నేను పరిచర్య పోగొట్టుకున్నాను, దేవుడి ఇంట్లో పనిని పోగొట్టుకున్నాను, దేవుడి ఇంట్లో స్థానాన్ని పోగొట్టుకున్నాను, దేవుడి ఇంట్లో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను నాకు నేనుగానే చేస్తున్నాను, నేను పోగొట్టుకుంటూ వచ్చినాను.
కనుక ఈ రోజు పశ్చాత్తాపడితే ఏం చేస్తారు? దేవునితో నీకేమిస్తాడు? స్నానం. ఏం పోగొట్టుకున్నాం సంగతి ఎవరు తెలుసు? ఎప్పుడు తెలుస్తుంది? తక్కువ కుమారుడికి ఎప్పుడు తెలుస్తుంది? మందులు తినే కొట్టి తిన్నప్పుడు ఏం తెలుసు? ఏమో తెలిసింది. కొంతమంది ఎంత కఠినలు అంటే వాత వేయబడిన మనసు, ఎన్ని శ్రమలు రానండి, ఎన్ని కష్టాలు మాత్రం మాట్లాడదు. అనేక సార్లు మన జీవితాలు కూడా చూస్తున్నాయి. మన జీవితాల్లో దేవుడు నేను మీకు ఇప్పిస్తాను, మీకు చెందవలసిన వాటన్నిటిని మీకు ఏం చేస్తాను? ఇప్పించేదని చెప్తూ ఈ లోకంలో మన జీవితాల్లో ఏదైతే పోగొట్టుకున్నాం అంటే కదా జనముల స్వాస్యము. 2వ మార్చగలమా? 2వ అధ్యాయం కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం. నా నడుమము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు అడిగితే ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఏమన్నారంటే అంబానీ అని మాట్లాడుతున్నారు. అనిల్ అంబానీ లేకపోతే ఇంట్లో ఆలోచిస్తున్నాడు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకి ఆలోచిస్తా చేస్తాడు. ఏమన్నాడు? నువ్వు అడిగితే ఏం చేస్తాను? జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతము వరకు నీకు ఈ యొక్క మెఫీబోషెతుకు దేవుడు ఇస్తున్నాడు సమస్తము ఇప్పించినటువంటి. మొదటి మాట రప్పించాను, ఎక్కడి నుంచి? మాకేమిటి నుంచి. రెండవది ఇప్పించాను, ఏమి ఇప్పించాడు? స్వాస్యమును ఇప్పించాను. మూడవ మాట చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం. మరియు నీవు సదాకాలము నా వల్ల ఇతని భోజనం చేయదని భోజనము పెట్టించాను. ఏం పెట్టించాడా? భోజనం. ఒకప్పుడు ఏమో తన జీవితంలో తినడానికి ఏం లేదు, తిండి లేదు, దరిద్రతలో ఉన్నాడు, ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అటువంటి ఆకలితో అటువంటి మరి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? తనను రప్పించడం మాత్రమే కాదు, ఏమన్నాడు? నా యొక్క భోజనపు బల్ల యుద్ధ కూర్చుండి ఏం చేయాలో ఏ భోజనం ఇప్పించడానికి? రాజా భోజనం. రాజును భుజించేటువంటి భోజనాన్ని అతనికి అనుగ్రహిస్తుంది. ఇక్కడ చెప్తూ వస్తున్నాను చూడండి, 10వ వచనంలో రాస్తాడు. కాబట్టి నీవేం చేయాలి? నీ యజమానుడికి నువ్వేం చేయాలి? భోజనమును సిద్ధపరచాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. అని అంటాడు రాజు యొక్క సన్నిధిలో. అంత మాత్రమే కాదు, రాజు బల యొక్క ఏం చేసేవారికి భోజనం. ప్రతి ఆదివారం కూడా మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన యొక్క భోజనపు బల చుట్టూ మనం ఏమవుతాం? ప్రభు బలం మనం ఏం చేస్తాం? పాలు పొందుతూ వస్తాం. నిజంగా ఈలో అందుకన్నాడు కదా, చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క ఈ భోజన బలలో పాలు పొందిన వాడు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? చూద్దామండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 2 విషయాలు చెప్తాడు. ఏమంటాడు? 6వ అధ్యాయం యోహాను సువార్త 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు ఎలాంటి జీవితము? దేవుని జీవాన్ని పొందేటువంటి ఆధిక్యత. దేవుని ఇచ్చాడు మనకి, ఆయన భోజనపు బలలో ఇచ్చాడు. అర్థం ఏంటంటే ఆయన తినే భోజనం, ఆయన శరీరమే దేవుడు మనకు అనుగ్రహించి ఆయనతో పాటు సమానమైనటువంటి స్థానం మనకు. ఆయనలో ఏ జీవం అయితే ఆ జీవము దేవుడు మనకు తీసుకొచ్చినాడు. అది చెప్పాడు.
మీలో మీరు జీవము గలవారు కాదు. అంత మాత్రమే కాదు, 54 వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎటువంటి వాడు? నిత్య జీవము గలవాడు. చివరిలో వస్తున్నాడు, అంత్య దినమున నేను వారిని చూశాను. అంటే అర్థం ఏంటి? ఎక్కడ రావాలి? ప్రతి ఆదివారము ఎక్కడ రావాలి? భోజనము. మనం చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఏంటంటే ఒక ఆదివారం వస్తే 4 వారాలు మానేస్తాం. ఏమక్క ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? చాలా సింపుల్ 2 విషయాలు చెప్తారు. ఏమంటారంటే బట్టలు మనం పెట్టేశాను. ఏ బట్టలు? ఒకటి చెప్తారు. 2 రోజులు ఏమక్క నాలుగు రేట్ అయిపోయింది. ఏమో అన్న చేపలు తీసుకొచ్చాను, అన్న చేపలు తీసేసరికి ఏమైపోయింది? టైం అయిపోయింది. ఇంకేం చెప్తారు? కూడా మాట చెప్తారు, ఏమక్క మధ్యాహ్నం చుట్టాలు వచ్చారు. చుట్టాలు ఏం చేయాలి? వాళ్ళకి పూజ చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. అందుకే పెళ్లి కాదు ఏమస్తాడు? బంధుమిత్ర సపరివార సమేత. అంటే ఒకవేళ మీ ఇంటికి కాదు ఎవరైనా గెస్ట్ వస్తే ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేయాలి? తీసుకుందాం. ఎక్కడ తీసుకుందాం? భోజనం వాళ్ళ దగ్గర తీసుకుందాం. ఏ భోజనం వల్ల? ప్రభు వాళ్ళ దగ్గరికి. ప్రభు వాళ్ళ దగ్గర ఎవరైతే ఆయన బలలో పాలు పొందుతారో వారి జీవితాల్లో నిత్య జీవము, వారి జీవితాల్లో జీవము. అంత మాత్రమే కాదు, వారు మంచి దినమున వారు. అంత మాత్రమే కాదు, 56 వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నా యుద్ధను నేను ఎంత గొప్ప ఆధిక్యత అంటే నా ఏమన్నాడు? నేను వాని యుద్ధను వాడు ఆయన భోజనపు బలలుగా మనం కూర్చొని ఆయన భోజనంగా మనం తీసుకుంటే మనం అక్కడ అన్నట్టుగా మనం దేవుడికి ఎటువంటి వారుగా నిరీక్షణ స్థానము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తుంది. ఆయనతో అన్నట్టుగా నువ్వు తలుపు తీస్తేలా అతడు నీతో కలిసి ఏం చేస్తాడట? అది ఏం చేశాడు? ఒక రొట్టెను తీసుకున్నాడు, దాన్ని విరిచినాడు. అదే గదిలో ఏం చేశాడు? తన శిష్యుడు దాన్ని పంచాడు. ఇది నా శరీరం, ఇది మీరు తీసుకుంటాను కానీ మీరు జీవము గలవారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ దావీదు స్థానం ఉండడం మాత్రమే కాదు, మన జీవితాలు కూడా దేవుడు స్థానం ఉండడానికి మనం కూడా ఏం చేస్తాడు? భోజనం పెట్టినాడు. భోజనం ప్రభు వల్ల చేస్తున్నాం మన జీవితంలో. బాప్తిసాలు కొరికే రేపు కూడా కొంత సమయం ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఈ రోజు తీర్మానం చేసుకో. ఎంత కాలము ప్రభు వాళ్ళలో చేయకుండా నువ్వు రక్షించబడినప్పుడు కూడా బాప్తిస్మం యొక్క తీర్మానంలో రాకుండా నేను కఠినపరుచుకున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా బలలో నేను తీసుకోకపోతే, నా భోజన బలను తీసుకోకపోతే నువ్వు నిత్య జీవానికి వారసురాలు కాలేవు. అందుకే నీ జీవితం ఈ రోజు తీర్మానం చేసుకో. ఏ తీర్మానం? బాప్తిస్మం తీర్మానం చేసుకో. ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రభా యేసయ్య నన్ను సిద్ధపరచు. ఏంటి? ఎందుకు? ఆయనలో మనము నిరీక్షించడానికి, ఆయనలో మనము జీవించడానికి, ఆయనలో మనము నిత్య జీవము పొందడానికి. అంతమాత్రమే కాదు, ఆయనతో కలిసి నిత్యము ఆయనతో మనం కూర్చుండబెట్టడానికి మనం ఏం చేయాలి? ఈ లోకంలో ప్రభు బలలో మనం ఏం చేయాలి? ప్రభు బలలో పాల్పొందాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం యొక్క తీర్మానం ఇంకా తీర్మానం చేసుకో. కొంతమంది ఏమంటారంటే కనిపెడతాం. ఏం కనిపెడతాం? కనిపెట్టాడా ఆ మంత్రి? అయ్యా నేను వెళ్తాను మా దేశం పోయి ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు ఏం చేయాలి? కానీ అయ్యా ఫిలిప్ గారు మళ్ళీ స్వార్థిస్తున్నాను అని చెప్పి అన్నాడా? లేదు. ఏమన్నాడు? ఇదిగో నేను వెంటనే ఏమన్నాడు? మీకు ఎంత అదృష్టం, గోదావరి పక్కన ఉంది. గోదావరి పక్కన కూడా మీరు బాప్తిసం తీసుకోలేకపోతున్నారంటే మంచిగా మీకు సముద్రం దగ్గర లేదన్నా అంటారు. చాలా దగ్గర మీరు అనకాపల్లి సముద్రం దగ్గర లేదంటే సముద్రం ఏదైనా అంటే దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏం చేద్దాం మనము రేపు ఉదయం బాప్తిస్తాను. ఇక్కడ ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వెనుకంజ వేస్తే ప్రియమైన సహోదరి, ప్రియమైన యవనస్తుడా, నువ్వు తీర్మానం చేసుకున్నావు కానీ నువ్వు బాప్తిసం తీసుకోలేదానికి ఇంకా నీ జీవితం ఏముంది? పాపం పెట్టాలి. నీ బ్రతుకులు ఇంకా ఏర్పడి చేస్తుంది ఏంటంటే అందుకే బయటకు రా. దేవుడి జీవితంలో సమస్త స్వాస్థ్యం ఇస్తానని చెప్తూ వస్తున్నాడు. అంతమాత్రమే కాదు, నీకేమిస్తున్నాడు? నా భోజనపు బలం నీకేమిస్తాను? సదాకాలము. ఏమన్నాడు? సదాకాలము. సదాకాలం. ఇప్పుడే కాదు,
మీరు అనుకోవచ్చు ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఏముంటాయంట, విందు ఉంటుంది. ఇక్కడ విందే తినలేకపోయినా ఎక్కడ వేరం మీరు భోజనం చేస్తుంటే ఒక పక్కేమో యాపిల్స్, ఒక పక్కేమో ఇవి రకరకాల ఫుడ్స్ వస్తాయి. ఈ కడుపు నిండి అడుగుతున్నట్టు ఏమైనా పెట్టాము. పరలోకంలో ఏముంటుందన్నా రాజ భోజనం. ఎవరికి ఇచ్చినాడు దేవుడు? ఎవరికి ఇచ్చినాడు? దావీదు ఒక సామాన్యమైనటువంటి విడిచిపెట్టబడవలసినటువంటి మెఫీబోషెత్ ఇచ్చినాడు. మన జీవితాలు కూడా ఆ పరలోకపు భోజనాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు, మనకి అనుగ్రహించినాడు. అందుకోసమే మూడోది మనం చూసుకొచ్చాం, భోజనము ఆయనకి పెట్టించాడు. నాలుగు మాట చూద్దామండి. రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షీబాను నిలువనండి, సౌలునకును అతని కుటుంబములకు కలిగిన సొత్తంతటిని నీ యజమాన కుమారునికి నేను ఇప్పించున్నాను. కావున నీవును నీ కుమారులను నీ దాసులను అతని వరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారుడికి భోజనం ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవాలి. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా వల్ల ఎదురి భోజనం చేయడానికి సెలవించాను. ఈ షీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉండేవి. ఇక్కడ మనం చూస్తే ఏ మాత్రము అంటే ఎవరు కూడా అతనికి సహాయపడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మెఫీబోషెతును దావీదు తీసుకొచ్చి సౌలు లేక సేవకుడైనటువంటి షీబాకు చెప్పాడు. ఏమో చెప్పాడు? ఇదిగో నీవును నీ కుమారుడు అతనికి ఏమన్నారంట? లెక్క వేస్తే ఇటు భార్యాభర్తలు ఇద్దరు 15 మంది, మొత్తంగా 37 మంది. ఎవరికి వేస్తున్నారు లెక్క? 37 37 మంది. ఎవరికి? మెఫీబోషెతుకి. ఎక్కడున్నాడు? ఒక దరిద్రుడైనటువంటి మాకీరు ఇంట్లో ఉన్నటువంటి మెఫీబోషెతు తీసుకొచ్చి ఎంతమంది బలాలు పెట్టాడు? 37 మంది బలాలు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే, ఏ రోజైతే దేవునితో లేక దేవుని అంతా నువ్వు స్థానాలు పొందుతావు, ఆనాటి నుండి నీ జీవితంలో దాసులుగా పనిచేసేటువంటి వారు ఉన్నారు. ఎవరు? దూతలు. దేవుడు ఏ రోజైతే నువ్వు దేవుడిచ్చిన స్థానాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటావో, ఆనాటి నుండి నీ జీవితంలో దేవుడు చేశాడు అనేక మంది దేవదూతల్ని కోసం. చూడండి, ఈ తప్పిపోయిన కుమారుడు తను వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, నా తండ్రి ఇంట అనేక మంది దాసులకు. అనేక మంది ఎవరున్నారట? ఏం పోగొట్టుకున్నాడు? ఒంటరి వాడు అయిపోయాడు. మరొక యజమాని దగ్గర పనిచేసేటువంటి దుస్థితి వచ్చింది. సరే, ఆ యజమాని దగ్గర సరైన పని, అందులో మేపేటువంటి పని వచ్చింది. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఎవరు గుర్తొచ్చారు? కుమారుడి స్థానాన్ని పోగొట్టుకున్నాను కదా, ఆ కుమారుడి స్థానాన్ని పోగొట్టుకునే బట్టి నా జీవితంలో ఏమైనా దాసుల యొక్క పరిచయం కూడా నేను చేసినాను. దేవుడు మన జీవితాలు కూడా ఆ స్థానం మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన దూతల ద్వారా దేవుడు మనను సిద్ధపరుస్తున్నాడు. బైబిల్లో మనం పెరుగుతాం దూతలు చేసే దానియేలు మాట అంటాడు, రాస్తాడు, ఓ రాజా, నాకంటే ముందుగా దేవుడు తన దూతను పంపి సింహముల యొక్క నోళ్లను మూయించాడు. దేవుడి దూత చేసిన పని సింహాల నోళ్లను మూయించింది. దేవుడే తన దూతను పంపి, అంతమాత్రమే కాదు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఎవరున్నా ఆయనతో పాటు దేవుడు లేక దేవుని యొక్క దూత ఏం చేస్తున్నాడు? ఆయనను వారిని కాపాడుతూ వస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో కూడా దేవుడు ఆ స్థానంలో మనకి ఉండడానికి, ఆ స్థానంలో మనం ఉంచడానికి మన జీవితాల్లో ఏమైంది? అనేక మంది దేవదూతలు దేవుడు మనకి అంటున్నట్టుగా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఏం చేసినట్ట?
ఆర్డినెన్స్ ఇచ్చినాడు. ఏమో ఆర్డినెన్స్ ఇచ్చాడు, ఇదిగో ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి, ఇదిగో ఎఫ్రాయిముతో ఉండు, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి, ఆయన కాలుకు దెబ్బ తగలకుండా నువ్వేం చేయాలి, మొన్న ఎవరో నాతో మాట్లాడుతూ ఏదో చెప్తున్నారు. ఏమంటారంటే, బ్రదర్ నాకు చెప్తున్న దర్శనం దేవదూతలు నాకు పరిచయం చేయడం నేను చూస్తున్నాను, నేను ఎంత ధన్యవాదాలు అమ్మా. మాకెప్పుడు కనిపించింది ఇన్ని సంవత్సరాలు మాకెప్పుడు కనిపించింది. భలే చెప్తారు ఈ దర్శనాల గురించి. ఈ తెల్లారి ఒకే కథ చెప్తారు. మంచిదే, దర్శనాలు రావడం తప్ప నేను అంటలేదు. ఏంటో చెప్పేస్తారు. అవి చెప్పి మళ్ళీ సేవకు వచ్చి దీని అర్థం ఏంటన్నా ఇలా వచ్చింది కాదు, ఈ నీకు వచ్చిన పిచ్చి కాదు తీసుకొచ్చి మదన తీసుకొచ్చి ఏమంటారు, వీడు అర్థమే చెప్పండి. ఏం చెప్తాం మేము వాడైపోయి నీళ్ళు వచ్చి వాడితే మేము చాలా తెలియన్నాడు. ఏమంటాడే ఒక రోజు రెండు రోజులు ఆగమ్మా తర్వాత చెప్తాను కదా, ఈరోజు మళ్ళీ జరుగుతారు. మర్చిపోయాను ఏది ప్రపంచంలో ఈ వాగ్దానం రాగానే వెంటనే సేపలేదు అంటే అర్థమే చెప్పాడంటే కదా, అర్థమే చెప్పాడు. అనేకసార్లు మనం కూడా ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అనేసరికి నేను ఆశ్చర్యపోయాను. చాలా మందిరాలు కానీ కనిపించే దేవదూతలు కాదు, కనిపించని దేవదూతలు అంటే ఏం చేస్తున్నారంటే మనకి పరిచయం చేసుకొస్తున్నారు. మనకి ఎత్తులు అనవసరం. ధనవంతుడు చనిపోయినాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే ఏ దేవదూతలు రాదు, కానీ లాజరు చనిపోతే ఏం చేశారు, దేవదూతలే ఏం చేశారు, కార్యక్రమం నిర్వహించి ఆయన తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టారు, అయ్యా ఎక్కడ కూర్చోవాలి, అబ్రహాములో. ఈ లోకంలో మనల్ని కూడా దేవుడు సిద్ధపరచాలి. ఇక్కడ ఆయనతో పాటు మనము కూర్చుంటాం. అందుకే దేవుడు మనకు ఏం చేశాడు, దాసులను నియమించాను, రప్పించను దాసత్వం నుండి, ఇప్పించను స్వాస్యము, పెట్టించను భోజనము, నియమించను దాసు. చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చివరి మాట ఏం చేస్తాను, రండి 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా ఏలిన వాడు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ తెలుసుకున్న నీ దాసులను నేను చేస్తుందని శ్రీవా రాష్ట్రం కాగా మెఫీబోషెతు రాజకుమారుడు ఒకడైనట్టుగా రాజు బలైతని రాజకుమారులలో ఒకడే స్థాపించను రాజకుమారుడు. ఫిక్స్ చేసుకుంటే ఈ రోజు నుంచి నా కుమారుడు ఎవరు, మెఫీబోషెతు. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా మనం ఎవరము? ఇక్కడ యూపీని కూడా తినోదని చెప్పినాను. ఏమంటే మనం రాజులను యాజక మీరు ఎలాగంటే నీకు ఎలా లోపలించుకున్నా రాజులను యాజక అంటే మన లోకంలో దరిద్రులను అంటే దరిద్రులను 2వ అధ్యాయం 1వ సమూయేలు 2వ అధ్యాయం 1వ సమూయేలు 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని చిన్నప్పుడు ఈ ఆరాన్ని ఎక్కువ వేయమంటుంటే ఈ ఆరం ఏమారన్నా ఏ ప్రాంతం చేశారు మా చిన్నప్పుడు పెంట మీద నేను ఇప్పుడు అంటున్నామా అమ్మ కొంచెం లెవెల్ పెరిగిపోయింది మాకు సేవ్ అమ్మ మీ పెంట మీద ఏమయ్యా పిల్లకి పెంట మేమెక్కడ పెంట చిన్న నేను వినేవాడు ఏ ప్రొద్దు ఆగాలి. నా చిన్న వయసులో నేను వినేవాడిని ఏ ప్రొద్దు అందుకోసం అందరూ కాపీ కొట్టినాను. ఇప్పుడు ఎంతో అంత కాపీ కొట్టాడు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు యాకోబు మరి మీ కూడా అందరూ అదే ఆలోచించారు. మన ఈ ప్రత్యేకత ఉండదు. కూడా దేవసేవకుడు ఎలా చేస్తే మనం కూడా అలాగే చేయాలి చూస్తున్నాం. కనుక మనకు ఒక ప్రత్యేకత కావాలి. ఇక్కడ చెప్తున్నాడు నిజమే, మన జీవితంలో పెంట మీద నుండి దరిద్రులను ఏం చేశాడు,
లేవనెత్తి ఎక్కడ కూర్చోబెట్టాడ? అధికారులతో కూర్చోబెట్టాడు. తన ప్రజల ప్రధానులతో అనిపిస్తాడు వాళ్ళు కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప ఆలోచన. మెఫీబోషెత్ ఎటువంటి వాడు? విడిచిపెట్టబడవలసిన, తృణీకరింపబడిన వాడు, శత్రువు, శిక్ష పొందవలసిన వాడు, ఎన్నికైన వాడు ఏమాత్రము కాదు. కానీ ఏమన్నాడు? నువ్వు రాజకుమారులలో ఒకడవు అన్న రీతిన ఏం చేశాడు? మెఫీబోషెత్ను దావీదు ఏం చేశాడు? స్థాపించి ఫిక్స్ చేసినాడు. ఆ గొప్ప ఆధిక్యతను మెఫీబోషెత్ దేవుడు అనుభవిస్తూ వస్తున్నాడు. నీ జీవితంలో కూడా అనుకోవచ్చు, నాకేముందయ్యా, నా బ్రతుకులో ఏముంది, నేనేం కలిగి ఉన్నానంటే నీ జీవితంలో ఎవ్వరు లేకపోతే ఎవరున్నారు? యేసు. ఏమంటాడు హబక్కూకు? హబక్కూకు ఏమంటాడు? హబక్కూకు గ్రంథం అందరికి వచ్చిన మాట ఎక్కడ ఒకసారి చదువుదాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చదువు. ఫలింపకపోయినను లేకపోయినను రాకపోయినను లేకపోయినను లేకపోయినను ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇది ఎలా ఉన్నాక యెహోవా యందు అంటే మన ఈ సైడ్ ఇష్టపడాలి అంటే ఈ మాట చెప్తే కొంచెం నమ్ముతారు. ఎందుకంటే ఈ సైడ్ కానీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో తెల్లవారు ఎక్కడానే చక్కగా గింజాలను తిన్న మనిషి వచ్చి అలవాటు. మనలో కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కానీ మారిపోయింది, మానేస్తాం. ఏం కాదు, ఉదయం లేక ఏం చేస్తున్నాం? ఒకటి చాలు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా పని చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా బాగా అలసిస్తున్నారు. అందుకోసం ఏం చెప్తారు? అయిపోయింది కదా, ఏముంది, ఒక 50 రూపాయలు పెడితే ఫుల్ టిఫిన్ వచ్చేస్తారు, తీసుకొచ్చి పెట్టేసి. చిన్నప్పుడు టిఫిన్లో తెలియదు. అంటే ఇవేమైందంటే మన జీవితంలో ఈ లోకంలో అనేకమైన వాటి ఏవైతే మనకి లేవో వాటిని బట్టి నిరుత్సాహపడి వాటిని బట్టి మనం సంతోషించేటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ అంటాడు హబక్కూకు, ఏది లేకపోయినా యెహోవాను బట్టి నేను. నీకు రుచికరమైన భోజనం చేస్తా? చిన్నప్పుడు రుచికరమైన భోజనం చేస్తా చెప్పగలరా? చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి తినే భోజనం చెప్పండి, చెప్పాలి. వేడి వేడి అన్నంలో మీరు మరి ఏవో చెప్పేస్తున్నారు. ఉప్పు కారం నూనె వేసుకుంటున్నా తినలేదా? తినలేదు. అరే మీకు తెలియదు ఎంత టేస్ట్. తిన్నారా? ఎంత టేస్ట్ ఉంటుంది కదా, నిజంగా. అంటే ఏమి లేనప్పుడు ఆ రుచికరమైనటువంటి ఆహారం మనకి ఏమిస్తుంది? ఎంతో అనిపిస్తుంది. నేను అంటాను, నీ జీవితంలో ఏది లేకపోయినా యేసుతో ఉంటే నేనాడి పాడి స్తుతింతు, నేనానందించి స్తుతింతు, నేనాడి పాడి స్తుతింతు, నా పాపం పోయేది, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయి అది మాయమాయే. నాడి పాడిస్తుంది. అసలు యాక్షన్ చేయమంటేనే చేయరు. ఎవరు సండే స్కూల్ చేస్తారా? చిన్నప్పుడు బ్యాక్ రాస్తారని కాకినాడు మా సండే స్కూల్ టీచర్. నేను కొంచెం కొట్టిగా ఉంటాడు ఆయన. స్టేజ్ ఎక్కడంటే చాలు, ఏమైంది బీబీఎస్ లో పాటలు నేర్పించాలంటే నేను ఆడి పాడి కారుకి వేసేవాడు, కారుకి వేసేవాడు, క్లాప్స్ కొట్టేవాడు, కారుకి తిప్పి ఇక్కడ క్లాప్ కొట్టేవాడు. ఆయన ఆనందం లేదు. ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా చెప్పి ఆలోచించే ఆనందం. ఇంకా మొదలు అయినా ఎందులో అయిపోయింది అని చెప్పారు. కాదు, ఈ లోకంలో దేవుని బట్టి ఆనందించారు.
ఏమన్నా ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో కూర్చుంటే, టీవీ పెట్టుకుంటే, మొబైల్ పెట్టుకుంటే దొరుకుతుందా? లేదు. దేవుడి సన్నిధిలో పెట్టుకోవడం. అది దేవుడు అంటాడు, నీ జీవితంలో ఏ స్థానం ఇస్తున్నాడు? రాజకుమారుని యొక్క స్థానం దేవునికి అనిపిస్తుందని చెప్తూ వస్తున్నాడు. అందుకే దావీదు మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్న రీతిలో మన ప్రభువు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మెఫీబోషెతుకు ఏ రీతిగా స్థానం ఇస్తూ వచ్చినాడు, మన జీవితంలో కూడా అటువంటి స్థానం ఇచ్చినాడు. ఏ రీతిగా? 5 విషయాలు చెప్పండి. రప్పించారు దేని నుంచి? దాసత్వములో నుంచి. రెండోది చేశారు, ఇప్పించారు. ఏమిచ్చాడానికి? స్వాస్థ్యం ఇప్పించారు. మూడవది పెట్టించారు. ఏం పెట్టించారు? భోజనం పెట్టించారు. నాలుగవది నియమించారు. ఏం నియమించారు? దాసులను నియమించారు. ఐదవది స్థాపించారు. ఏం స్థాపించారు? రాజకుమారుడిగా స్థాపించారు. ఈరోజు మన జీవితాలు కూడా ఈ ఆధిక్యతలోనికి మనం రావాలని ప్రభు కోరుతుంది. ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఆ స్థానాన్ని పొందలేకపోతే ఈ రోజన్నా ప్రభు దగ్గర ప్రభు నిజమే ఆ స్థానంలో నేను జీవించలేకపోతున్నాను. నేను వాక్యం విన్నాను, మందిరానికి వస్తున్నాను, మందిరంలో కార్యాలు పాల్గొంటున్నాను, కానీ నీవు అనుగ్రహించి ఆ స్థానాన్ని నేను రుచి చూడలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, కొనసాగించలేకపోతున్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ స్వాస్థ్యం, నీ భోజనపు బాలయ్య నివసించే జీవితము అంత మాత్రమే కాదు, నా బ్రతుకులో నీ కుమారుడిగా నన్ను కొనసాగించే ప్రభావం దేవుడు మరి ఆయనతో పాటు కూర్చుండనిచ్చినటువంటి మాటలు మన బ్రతుకులను ఆ రీతిగా స్థాపించడానికి వర్షం దేవుడు సహాయం చేసి నడిపించుకున్నాను.